మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. 3000 లైక్స్ వస్తాయని నేను ఈ వీడియోకి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బోర్ మోటార్ ఆన్ చేస్తా ఉంటే షార్ట్ అవుతుంది. నేను శివ అయితే కాల్కి అటెండ్ అయినాము. ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అయితే వెళ్ళి చూడడానికి అయితే వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మన స్టార్టర్ బోర్డులో అయితే యాంప్స్ మీటర్ ఉంది కదా, యాంప్స్ మీటర్ అయితే కాలిపోయింది, బర్స్ట్ అయింది. అసలు యాంప్స్ మీటర్ ఇలా చిన్నగా షార్ట్ అయితే మీకు ఇంత దూరం షార్ట్ అవుతుందని చెప్పేసి శివ ఆశ్చర్యంగా ఫీల్ అయినాడు. దీంట్లో చిన్నపాటి మీకు కాయిల్ లాగా ఉంటుంది, ఇండక్టర్ లాగా ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇది రిమూవ్ చేశాను యాంప్స్ మీటర్. మీకు యాంప్స్ మీటర్ అయితే కొత్త తెప్పించుకున్నాము. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, కాపర్ కమ్మి నీట్గా చుట్టి మీకు ఒక వైండింగ్ కాయిల్ లాంటిది ఒకటి, ఇండక్షన్ వైండింగ్ కాయిల్ లాంటిది ఒకటి పెట్టారు. దానికి ఒక మీటర్ అంటే ఇన్ని యాంప్స్ కి ఇన్ని ముళ్ళు కదిలేలాగా గేజ్కి సంబంధించిన లాగా పెట్టారు. ఇక్కడైతే మనకి అక్కడ మెల్ట్ అయిపోయింది. దీనివల్ల ఏమైందంటే మనకి అది ఓవర్ యాంప్స్ తీసుకోవడము, షార్ట్ అయ్యి మీకు ట్రిప్ అయిపోవడం ఎంసీబీ ఇలాగైతే జరిగింది. అది మంచి విషయమే. మనకి ఎంసీబీ ట్రిప్ కాకుండా అంటే లోపల స్టార్టర్లో ఉండే కాంపౌండ్స్ అవన్నీ కాలిపోయి ఉంటాయి. కెపాసిటర్లో వైర్లు చిన్న చిన్నవి 1 to 1 టచ్ అయిన తర్వాత మీకు స్మెల్ వస్తుంది. ఇది ఒక హోటల్ యాక్చువల్గా. ఇదైతే మేము సక్సెస్ఫుల్గా రీప్లేస్మెంట్ అయితే చేసినాము. నీట్గా బోర్ మోటార్ అయితే మళ్ళీ వర్క్ చేసింది. మా కంటెంట్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 3K లైక్స్ వస్తాయని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.